జై శ్రీమన్నారాయణ. ఈ భూమిపై జీవించేవారు దుఃఖాతీతుడుగా కాకుండా ఆనందాత్మకుడిగా రూపొందడానికి అతి చక్కని మంత్రాన్ని ఇప్పుడు పఠిందాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదం తం నమామ్యహం. ఈ మంత్రం చాలా బాగా ఉపకరిస్తుంది. దానిలో ఆపదామపహర్తారం అనే వచనం ఆకస్మిక ప్రమాదాలకు, అనారోగ్యాలకు వ్యక్తి లొంగకుండా ఉండేందుకు తయారు చేస్తుంది. వాటికి బీజమైన సంకల్పాదులను, అప్రమత్తతను మానసిక వ్యక్తులుగా గుర్తించవచ్చు. అది చంద్రునికి చెందినది. శని చంద్ర కారకత్వాలలోని ఈ వ్యతిరేక ప్రభావాలను ఆపదామపహర్తారం తొలగిస్తుంది. రెండవ పదం దాతారం సర్వసంపదాం అనే రెండో పాదం పరిమిత మమకారం. సర్వభూతములైన ఆర్థికాంశములయందలి కాంక్షలను కూడా తొలగించి ఏది ఎప్పుడు ఎంత అవసరమో దానిని ఆ సమయానికి అందిస్తూ, ఎవరికో ఉన్న తమకు అవసరం లేని అంశాలను ఆశించకుండా వ్యక్తిని ఉత్తమునిగా తీర్చిదిద్దుతుంది. నిజానికి సంపద అంటేనే అవసరమైన సమయానికి అవసరమైనట్లుగా సిద్ధించటం. బృహత్సంహితలో వరాహమిహిరుడు సాముద్రికాధ్యాయంలో మహాభాగ్యశాలి యోగం చెబుతాడు. దప్పిక అయినప్పుడు మంచినీళ్ళు, ఆకలి వేసినప్పుడు అన్నం, అలసట వచ్చినప్పుడు వాహనం, నిద్ర వచ్చినప్పుడు మంచం దొరికేవాడు మహాభాగ్యశాలి అంటాడు. అవే సకల సంపదలు కలిగి ఉండడం అంటే. మూడవ పదం లోకాభిరామం శ్రీరామం అనే వచనం అహంకారాన్ని తగ్గించి వినయాన్ని పెంపొందించి అందరినీ అనుకూలురుగా మార్చుకునే శక్తి అందిస్తుంది. ఈ రూపంగా వ్యక్తి సకల దుఃఖాలకు అతీతుడు కాగలుగుతాడు. ఈ లౌకిక అలౌకిక అంశాలు ఈ రెండింట ఆయన అనుగ్రహాన్ని కోరడం వల్లనే భూయో భూయో నమామ్యహం అనే ద్విరుక్తి సార్థకమవుతుంది. కానీ దాన్ని కొంచెం మార్చుకొని మోక్షదం తం నమామ్యహం అని వినియోగించుకుంటే జ్ఞాన విజ్ఞాన సహితమైన మోక్షాన్ని అందించటంలోనూ ఆ మంత్రం సర్వ సమర్థమవుతుంది. కాబట్టి సప్తగ్రహాల వ్యతిరేక ప్రభావాలను తొలగించుకొని మోక్షం సాధించే వరకు ఉపకరించే ఈ మంత్రం సకలార్థ సాధకం, సకలాపన్నివారకం. విశేషించి మంత్రాన్ని మన కోసం జపించుకోవటం, పరిమిత ప్రయోజనాన్ని సమాజం కోసం వినియోగించుకోవటం అనంత ఫలాన్ని అందిస్తుంది. గ్లోబల్ వార్మింగ్ అనే పెద్ద ఆపద తొలగడం కోసం మనం ఈ మంత్రాన్ని కనీసం 3 గంటలైనా ప్రతిరోజు జపిస్తుంటే మన ఆపదలన్నీ సముద్రంలో నీటి బొట్టులా అతి చిన్నవి అయిపోతాయి. ఉఫ్ అంటే ఎగిరిపోతాయి. ఈ మంత్రాన్ని ప్రకృతిలోని వికృతులను నివారించడానికి, సమాజ శ్రేయస్సుకు, తమ శ్రేయస్సుకు అందరూ తప్పనిసరిగా జపించాలి. అందరూ ఈ మంత్రాన్ని జపించటం వల్ల అందరికీ మంచిది, మీకు మంచిది.
ఎందుకంటే అందరిలోనూ మనం ఉన్నాం కాబట్టి మన కోసం ప్రత్యేకంగా చేయవలసిన అవసరం ఉండదు. సర్వే జనా సుఖినో భవంతు అనుకుంటూ ఈ మంత్రాన్ని జపించుదాం. సుశీలారాణి రామానుజదాసి.